బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చనిపోయిన వారి వస్తువులు మనం క్యారీ ఫార్వర్డ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు, చెప్పులు అలాంటివి వాడొచ్చా, వాడకూడదా? మిగతా ఆస్తులు అంతస్తులు అయితే పనిచేసుకుంటాం అనుకోండి, బంగారాలు గట్రా డబ్బులు, వాటి గురించి అసలు క్వశ్చన్ లేదు. వాటికి ఉండవా ఈ మహిళలును ఈ ఏవి కూడా. ఎమోషన్స్ మరి? కానీ బట్ దెన్ వాళ్ళ బట్టల విషయం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ క్యారీస్ దేర్ ఎనర్జీ అంటారు కదమ్మా. బట్టలే కాదు, వాడిన వస్తువులన్నీ కూడా క్యారీ ది ఎనర్జీ. ఇప్పటి వరకు ఉంటుందమ్మా అట్లా? చనిపోవడం కాదు, బతికున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుని వెళ్ళారనుకో, ఆ కుర్చీలో స్ట్రాంగ్ నెగటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, మీరు ఎప్పుడు అంటారు వెళ్ళాక సంథింగ్ మనం అక్కడ కూర్చుంటే చికాకు అనిపిస్తుంది. కాసేపు దాన్ని వదిలేసి ఒక పూట ఆ మర్నాడు కానీ కూర్చోలేము. కొంతమంది పడుకున్న మంచాల మీద కానీ, కొంతమంది కూర్చుని వెళ్ళినటువంటి ప్రదేశాల్లో కానీ మనం కూర్చుంటే చికాకు పడతాం. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ అంత నెగిటివ్గా ఉంటాయి. కొంతమంది ఉన్నప్పుడు బాగుంటుంది, వాళ్ళు వెళ్ళాక కూడా ఆ ప్లెజెంట్నెస్ విల్ బి క్యారీడ్, వాళ్ళ వైబ్రేషన్స్. ఇవి బతుకున్న మనుషులదే కాక ఇదే స్వభావాలు చనిపోయిన తర్వాత కూడా క్యారీ అవుట్ అవుతాయి కదమ్మా. మనం నమ్మాల్సిందే, మనం నమ్మాలి. మూఢనమ్మకం కాదు ఇది, మూఢనమ్మకం కాదు. ఎందుకంటే వైబ్రేషన్స్ మీరు నమ్మారు అంటే ఇవి నమ్మాలి. వైబ్రేషన్స్ లేవు, అది నేను కళ్ళతో చూడలేదు అనుకుంటే చెప్పేది ఏం లేదు. నెగిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్న వాటిని నేను నమ్మను అన్నారు అనుకో, అటువంటి వాళ్ళకి మనకి చెప్పేది ఏం లేదు. సాధారణంగా ఎవరైతే ఇంకా కొద్ది కాలం బతికుందాం అనుకుంటారో వాళ్ళకి చాలా కామాటం ఉంటుందమ్మా, బతికుండాలని. కొంతమంది అనుకుంటారు, ఇన్నేళ్లు బతికాను కదా, ఇన్ని రకాల సుఖాలు అనుభవించాను, అయిపోయింది, శరీరం సరిగ్గా లేదు, దీంతో నేను ఎంతకాలం ఉంటాను, ఇది వదిలిపెట్టేస్తే సుఖం, ఎప్పుడు వస్తే అప్పుడు హాయిగా ఈ శరీరం వదిలేస్తాను అనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ రెండింటి మధ్య ఉంది తేడా. ఎవరైతే ఇంకా మాకు ఇది కావాలనుకుంటారో వాళ్ళు తరచుగా వాడే వస్తువులు, వాళ్ళు ఇష్టపడే వస్తువుల దగ్గర వాళ్ళ వైబ్రేషన్స్ ఉంటాయి. సో మనం దాన్ని వాడొచ్చా, వాడకూడదా? వాళ్ళ వైబ్రేషన్స్ ని బట్టి ఉంటాయి. ఉదాహరణకి 10 రోజుల వరకు కూడా ఆ జీవి ఆ దరిదాపుల్లోనే ఉంటుంది అని చెప్తారు. సపిండీకరణం ఏదో చేస్తారు కదా అప్పటిదాకా. అందుకని ఆ టైంలో వాళ్ళు వాడిన వస్తువులు ఒక్కోసారి కదులుతాయి, మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకళ్ళ కళ్ళజోడు ఉంటుంది, ఒకళ్ళకి పర్సు ఉంటుంది, ఒకళ్ళ వాచ్ ఉంటుంది, లేదా వాళ్ళు వాడే పెన్ ఉంటుంది. ఇట్లాంటివే కదా తరచుగా మమకారం ఉండేవి. చెప్పులు బట్టలు అంత ఏం ఉండవు, కానీ ఇవి ఇలాంటివి ఆ 10 రోజుల లోపల అలా చూస్తుంటే కదులుతున్నట్టు అనిపిస్తాయి. ఏంటి కదిలే, కొద్దిగా ఇంత జస్ట్ స్పందన లాగా. ఎందుకు కదిలాయి, నా కన్ను చెదిరిందా, దెయ్యమా, భూతమా, ఇలా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు పాపం దాని మీద ఉన్న మమకారంతో వస్తారు కానీ ఫిజికల్ ఫామ్ ఉండదు కనుక ఏం చేయలేరు. ఆ వైబ్రేషన్స్ యొక్క తీవ్రత వల్ల అదొక్క క్షణం అలా కదిలినట్టు అనిపిస్తుంది అంతే. అంచే దే క్యారీ దేర్ వైబ్రేషన్స్. అవి బతికుండగా వాళ్ళు నిజంగా మంచివాళ్ళు అయితే, పిల్లల మీద ప్రేమాభిమానాలు కలవాళ్ళైతే, పిల్లలు బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అనుకునేటంత ప్రేమ పిల్లల మీద ఉన్నట్టయితే, వాళ్ళ వస్తువులు దగ్గర పెట్టుకున్నట్టయితే పిల్లలకి మేలు కలుగుతుంది. స్వార్థపరులనుకో, క్రూరులనుకో, పిల్లల మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రేమలో స్వార్థము, క్రూరత్వము కలిసి ఉంటాయి గనక అవి ఉన్నంత కాలం వీళ్ళకి అటువంటి భావనలు వస్తాయి. అప్పటిదాకా లేనివాడు వాడిని చంపాలి, వీడిని కొట్టాలి, వాడి మీద పగ తీర్చుకోవాలి, ఇలాంటి భావనలు వచ్చాయంటే ఆ చనిపోయిన వాళ్ళకి ఆ భావన ఎంత తీవ్రంగా ఉందంటే అది వాళ్ళు వాడే వస్తువుల మీద కూడా ప్రభావం కలిగి ఉండి అది కొద్దిగా ప్రభావం చూపిస్తుందమ్మా. అంచేత ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రులు వాడిన వాటిల్లో చాలా తల్లిదండ్రులకు ఇష్టమైనవి, వాళ్ళు తమకు మంచి వాళ్ళు అనిపిస్తే ఇష్టమైనవి దగ్గర పెట్టుకుంటారు. వాడినా వాడకపోవచ్చు, కానీ దగ్గర పెట్టుకోవడం మాత్రం ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. కానీ వాటిని ఇంకా అలా పెట్టుకోకుండా ఒకవేళ బోల్డ్ అని బట్టలు ఉన్నాయి అనుకోండి, అవన్నీ మనం ఏం చేసుకుంటాం, అన్ని బట్టలు మనం కట్టుకుంటామా, ఏమన్నా ఎవరికన్నా ఇచ్చేసేయచ్చు. సాధారణంగా చెప్పులు ఒకళ్ళు వేసుకున్న ఒకళ్ళు వేసుకోరమ్మా. ఈవెన్ బెడ్స్ కూడా, బెడ్ పరుపులు, బ్లాంకెట్స్, పిల్లోస్ అన్ని కూడా అంటే వాళ్ళు చివరి రోజుల్లో పడుకుని శరీరం వదిలేసినవైతే పనికిరావు. మామూలుగా పడుకున్నవైతే ఇంట్లో 4-5 మంచాలు ఉంటాయి. పూర్వం, ఇప్పుడైతే ఎవరిది వాళ్ళకి కానీ పూర్వం 10 పరుపులు ఉండేవి.
వేసుకునే వాళ్ళు ఏ పరుపు మీద ఎవరు పడుకుంటారో కూడా తెలియదు. అందరూ మరి. అలా ఉండేవారు. అవి అంత ఇదేం ఉండవు. కానీ వాళ్ళు కొద్ది రోజుల పాటు ఏ మంచం మీద ఉండి ఎక్కువగా మంచంలో తీసుకుంటారు చూడండి. కొద్ది రోజులు నెలల తరబడి మంచాల్లో ఉండి ఏ మంచంలో ఉండి అలా తీసుకున్నారో వాటిని మాత్రం పరుపులు ఇచ్చేసేయచ్చు. మంచానికి ఏమదు వుడ్ ఇట్ విల్ నాట్ క్యారీ. ఒకసారి ఎండలో పెట్టేసి కడిగేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. వుడ్కి అటువంటిది ఏం లేదు, చెక్కకు ఉండదు. బట్టలు పరుపులు మాత్రం తప్పనిసరిగా పరుపు మాత్రం ఉంటుందమ్మా. పరుపులు దుప్పట్లు. ఎందుకంటే మన మామూలుగానే మనం పడుకున్నప్పుడే బతికుండగా పడుకున్నప్పుడే మంచం మీద ఇలా పక్క దులిపితే ఇంత దుమ్ము వస్తుంది, కనీసం ఇంత దుమ్ము వస్తుంది. ఏమిటా దుమ్ము? మన శరీరం యొక్క పై పొరల్లో నుంచి ఊడిపడినటువంటి సెల్స్, డెడ్ సెల్స్. అందుకే ఒకళ్ళ మంచం మీద ఒకళ్ళు పడుకోదంటారు. పడుకున్నప్పుడు మంచం నిండా ఉంటాయి. మేలుకున్నప్పుడు కన్నా పడుకున్నప్పుడు జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతుంది కానీ చెమటలు పడతాయి. ఆ దుప్పట్లన్నీ ఆ చెమటలన్నీ పీలుస్తాయి. అందువల్లే రాత్రిలో ఒకళ్ళు పడుకున్న మంచం మీద ఇంకోళ్ళు పడుకోరు సాధారణంగా. బెస్ట్ రెమెడీ కూడా అంటారమ్మా. మన బ్లాంకెట్స్ మనమే ఫోల్డ్ చేసుకోవడం అనేది బెస్ట్ రెమెడీగా కూడా ఒకటి చెప్తారు. అసలు ఒకళ్ళ మంచం మీద ఒకళ్ళు పడుకోకూడదమ్మా. రాత్రి పడుకున్న మంచం మీద మరే పడుకోకూడదు. తర్వాత అంటే ఆ ఫీలింగ్స్ వస్తాయి, వద్దన్నా కొంచెం ప్రభావం ఉంటుంది. అందుకని మన పక్క మనమే వేసుకోవడం మంచిది. మన పక్క మన దుప్పటి మనమే మడత పెట్టుకోవడం చాలా మంచిది. దరిద్రం అనేవారు పెట్టుకోకపోతే. అట్లాంటిది వ్యాధిగ్రస్తులై మంచం మీద కనుక ఉన్నట్టయితే దానికి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. అందులోనూ అదే మంచం మీద శరీరం వదులుంటే అదే పక్క మీద ఇంకెంత ప్రభావం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా వాటిని పడేసేయాలి. ఎవరు తీసుకోరు కూడా సాధారణంగా. కొంతమంది ఉన్నారు, మాకేం అభ్యంతరం లేదు, తీసుకుంటే ఎండలో పడేస్తాం, మేము వాడుకుంటాం అనుకునే వాళ్ళు. కానీ వాళ్ళ మీద ప్రభావం కూడా ఉండదట. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. మనకేమో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందువల్ల అలాంటి వాళ్ళకు ఉండొచ్చు. అలాగే వాళ్ళ వస్తువుల్లో కట్టుకున్న బట్టలు అవి కూడా అప్పుడు కట్టుకున్నవి, మంచంలో ఉండగా కట్టుకున్నవి, వ్యాధిలో ఉండగా కట్టుకున్నవి అవి మాత్రం వాడకూడదమ్మా. అవి వాడకూడదు. ఎందుకంటే దే క్యారీ దట్ సఫరింగ్. సఫరింగ్ ఉంది కదా, దాంట్లో సఫరింగ్ ఉంటుంది. అంచేత అవి కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాడినవి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాడినవి, వాళ్ళు మనం కలిసి ఆనందంగా ఉన్నప్పుడు వాడినవి ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చు. సో మొత్తానికి వస్తువులు దే క్యారీ ఎనర్జీ. సో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది, ఎమోషన్ కనెక్షన్ ఉంది చూసుకుని వాడుకోవాలంట. సాధారణంగా కొంతమంది అయితే చచ్చిపోయిన వాళ్ళ బట్టలు మనం నా పాత చీర ఇస్తే తీసుకుంటారు కానీ చచ్చిపోయిన వాళ్ళ బట్టలు ఇస్తే తీసుకోరు. కొంతమంది అట్లా ఉంటారు. అమ్మ మరి ఆ ఇంటి అత్త చనిపోతే ఆ ఇంటి కోడలు కానీ ఆ ఇంటి ఆడపడుచు కానీ ఏమేమి వస్తువులు తీసుకోవాలి, తీసుకోకూడదు? ఇప్పుడు గాజులు, పుస్తల తాడు, మెట్టెలు అలాంటివి ఉంటాయి కదా. ఆవిడ ఏం కోరుకుంటే అలా ఇవ్వాలమ్మా. ఆవిడ నా కూతురికి ఇవ్వండి, కోడలికి ఇవ్వండి అనుకోండి, ఆవిడ ఎలా చెప్తా అలా ఇవ్వడం. లేకపోతే సాధారణంగా మన లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడకి అత్తగారు ఇచ్చిన నగలు ఏమన్నా ఉంటే అవి కోడలికి ఎడతాయి. తను కానీ తన పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి కానీ, తన భర్త చేయించినవి కానీ, తాను చేయించుకున్నవి కానీ ఉంటే ఏమీ చెప్పకపోతే కూతుళ్ళకి ఎడతాయి. చెప్పి వీళ్ళు పంచుకోండి అంటే సమానంగా పెడతాయి. దీనికి పెద్ద పెద్దగా ఏం లేదంటారు. గాజుల విషయంలో కాకపోతే ఒక్కటి ఉంటుంది, వంశపరంపరగా వచ్చేవి కొన్ని ఉంటాయి. ఆ ఇంటి కోడలి ఏ ధరించాలన్నది. అత్తగారిచ్చిన హరి సుదర్శనం పేరుకై అడలి ఏడ్చే ఆ ఇంటి కోడలు ఎందుకు ఏడ్చిందంటే అత్తగారు ఇచ్చిన సుదర్శనం పేరు ఎత్తుకుపోయాడు వాడని ఏడ్చింది. ఎందుకంటే అత్త తగ్గించి తనకి రావాలి, తన నుంచి తన కోడలికి వెళ్ళాలి. అది అట్లాంటిది వంశ పరంపర బ్రేక్ అయింది. అట్లాంటి దానికోసం బాధపడింది, అంతేగాని మిగిలిన నగలన్నిటికీ కోసం కాదు. అంచేత అటువంటిది ఏమన్నా ఉంటేనే అత్తగారి నుంచి కోడలికి ఎడుతుంది. లేకపోతే మిగిలినవి ఆవిడ ఎట్లా చెప్తే అట్లా, లేకపోతే వాళ్ళ ఇష్టం పంచుకోవచ్చు. అని అందరం సమానంగా తీసుకుందాం అంటే సమానంగా తీసుకోవచ్చు. లేదు ఈవిడ ఎక్కువ కొంచెం ఆర్థికంగా తక్కువగా ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఎక్కువ ఇద్దామంటే ఇవ్వచ్చు. అట్లా అదంతా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.